ప్రభుత్వంతో ప్రయోజనం పొందిన వారంతా అధికార పార్టీకే ఓటు వేసి తీరాలా? అలా ఓటు వేయడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం వేసిన రోడ్ల మీద కూడా నడవకూడదా? సీఎం అంటే సరిపడకపోతే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు గట్రా తీసుకోకూడదా? వింటుంటే ఏమిటిదంతా అనిపిస్తోంది కదూ. కానీ టీడీపీ ప్రెసిడెంట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాదన ఇలాగే ఉంది. పైగా డబ్బిచ్చే ఓట్లు కొనాలనుకుంటే తాను ఒక్కో ఓటుకు 5 వేలిచ్చి కొనగలనని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. నంద్యాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించినప్పుడు చంద్రబాబు వారిని అడ్డుకొని అసలు తాను చెప్పేది వినాలంటూ ఇలా అన్నారు. ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయాలని చేయలేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? 5000 రూపాయలు ఇవ్వలేను ఓటుకి? తన వల్ల లాభం పొందిన వాళ్ళంతా మళ్లీ తనకే ఓటు వేయాలని చంద్రబాబు నిక్కచ్చిగా చెప్పారు. తాను 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నానని, రుణమాఫీ కూడా చేశానని, ఎవరు డబ్బిచ్చినా తనకే ఓటు వేయాలని ఆయన జనాన్ని కోరారు. తనకు ఓటు వేయకపోతే తానిచ్చేదేదీ తీసుకోకూడదని ఆయన ఖరాఖండీగా చెప్పారు. తానంటే ఇష్టం లేని వారికి తానెందుకు పనులు చేయాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇలానే టీడీపీ శ్రేణులు కూడా ఓటర్లను నిలదీయాలన్నారు. నేను ఇష్టం లేకపోతే మీకెందుకు పనులు చేయాలి? నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్లుంటారా? ఓటు వెయ్యని గ్రామాలను తాను పక్కన పెడతానని చంద్రబాబు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను, మీకు నేను పని కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో. చంద్రబాబు చేసిన ఈ విపరీత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.